ఓం శ్రీమాత్రే నమః. జగన్మాత సకల శాస్త్ర స్వరూపిణి. రసబద్ధుడై స్వార్థపరుడై సత్యాన్ని విస్మరించిన మనిషికి మనఃచిత్త బుద్ధులను ప్రక్షాళన చేసి తాను ఉన్నానని గుర్తు చేసి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది ఆ తల్లి. సప్తసతిలో దేవీ సూక్తం జగన్మాత శక్తిని అమోఘంగా వర్ణించింది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, సర్వ మానవ ప్రవృత్తులన్నీ అమ్మ స్వరూపాలేనని దేవి వర్ణించబడింది. దేవీ శక్తి ఉపనిషత్తుల్లో మరో ముఖ్యమైనది త్రిపురతాపి ఉపనిషత్తు. ఇందులో శక్తి ఉపాసన విధులు, శ్రీ విద్యోపాసన, శ్రీచక్ర నిర్మాణం, అందులో రహస్యాలు ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించబడ్డాయి. దేవీ గీతలో పరాశక్తి తీర్థమున కైలాస వైకుంఠంలోని కాకుండా నన్ను తెలుసుకున్న జ్ఞాని హృదయ కమల మధ్యమును నివసించదునని తెలిపింది. మనం ఆ తల్లి పాదాలను ఆశ్రయించి నన్ను పాతాళానికి తోసిన, నిఖిల సామ్రాజ్యపత్యమిచ్చిన నీ పాదపద్మమును వదలను అని శరణు వేడితే వెన్నుదన్నై